ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా?